లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. ఇటీవలనే మనం అధ్యాయం అంతా కూడా చదువుకున్నాము. అయినను మనము మరోసారి 15వ వచనం నుండి 40వ వచనం వరకు మనము చదువుకుందాం. అందరం కూడా చదువుకుందాం. మీరున్న చోట చదవండి, నేను ఇక్కడ నుండి చదువుతాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక వనుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల దతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతివంతుడును భక్తిపరుడనయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు విలువగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమేయును వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాతో మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచున్నారు.
ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచున్నాను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగము మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగము. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ వృత్తాంతము. ఆయన దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు అన్న వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు సూచన లేదా ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను అని మనం చదువుతున్నాం. క్రిస్మస్ అన్న మాట యేసుక్రీస్తు పుట్టిన దినము అనే మాట చూస్తున్నాము. బైబిల్లో ఫలాని రోజు క్రీస్తు ప్రభు పుట్టాడని కానీ ఫలాని సంవత్సరము లేదా నెల, ప్రస్తుతం మనం వాడేటువంటి క్యాలెండరు అప్పటికి లేదు కనుక దినము గాని తారీఖు గాని అక్కడ అప్పుడు రాయబడలేదు. ఒకవేళ అలాగూ రాయబడకపోయినా క్రీస్తు అను రక్షకుడు పుట్టడం మాత్రం వాస్తవికమైన విషయం. ఫలాని దినము అని అక్కడ తేదీ లేదా సమయము లేకపోయినా స్థలము మాత్రం ఉంది. బెత్లెహేములో ఆయన పుట్టిన విషయం. అన్నిటికీ కూడా స్థలము రుజువు. ఆ స్థలం యేసుక్రీస్తు జన్మిస్తాడు అని ప్రవచనాత్మకముగా మీకా ద్వారా దేవుడు, యూదా బెత్లెహేమా, నీవు ప్రధానమైన గ్రామము నీలో నుండి మరి లోకరక్షకుడు పుడతాడు అని ప్రవచనం కూడా మనం చూడగలం. బెత్లెహేముకు ఒక ప్రత్యేకత మనకు ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఒక మహానగరములో జన్మించలేదు. యేసుక్రీస్తు ప్రభు అందరి ప్రభు, లోకానికే రక్షకుడు. ఆయన రాజగృహములో జన్మించలేదు. రాజ కుటుంబంలో రాజవంశములో జన్మించలేదు. ఆయన ఒక పేద కార్పెంటర్ ఇంటిలో మరి జన్మించాడు. యోసేపు వారి వృత్తి కార్పెంటర్ పని, వడ్రంగి పని వాళ్ళు కనుక ఒక వడ్రంగి పని చేస్తున్నటువంటి సామాన్యమైన కుటుంబంలో యేసుప్రభు అనే లోకరక్షకుడు జన్మించుట మనం చూస్తున్నాం. ఒక మహాపట్టణము యెరూషలేము పట్టణములో ఆయన జన్మించలేదు. యెరూషలేము పట్టణములో జన్మించలేదు. ఒక మహారాజ సౌధములో, రాజనగరములో, రాజభవనములో ఆయన పుట్టలేదు. ఆయన కేవలం బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఆయన జన్మించడం. ఆయన పెద్ద విశాలమైన గదిలో ఆయన జన్మించలేదు. ఆయన పరుండడానికి పెద్ద విశాలమైన ఒక పెద్ద మంచము, రాజులు ఉపయోగించే మంచాలలో ఆయన పుట్టలేదు. ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు.
పశువుల పాకలో ఆయన జన్మించాడు. చివరికి పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. మహోన్నతుడైన దేవుడు మానవ రక్షణార్థము ఒక స్త్రీ కన్య గర్భములో పుట్టినప్పుడు ఆయన ఎంచుకున్న లేదా దేవుడు నిర్దేశించిన స్థలము కానీ మరి అక్కడున్న పరిస్థితులు కానీ చాలా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా మరి వారికంటే కూడా ఇంకా దిగువ స్థాయిలో అట్టడుగు స్థాయి అంటారు, బాటమ్ లెవెల్, అలాంటి స్థితిని ఆయన కోరుకున్నవాడుగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు యొక్క జన్మే లోకానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. తగ్గించుకొనుట అనే మాట. ఆయన జన్మ ఒక సందేశంతో కూడింది. ఆయన జీవితం ఒక సందేశాత్మకమైనది. ఆయన మరణం సైతం ఒక సందేశాత్మకమైనది. ఆయన పునరుత్థానం సైతం సందేశాత్మకమైనది. ఆయన పునరాగం తిరిగి రావటం అనేది కూడా ఒక సందేశాత్మకమైనది. ఆయన జీవితం అంతటిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర కేవలం 3.5 సంవత్సరాలు. ఆయన కాలం 30 సంవత్సరాలు మరుగుగా ఉండింది. 30 సంవత్సరాలు ఎవరికి అన్నోన్ పర్సన్. లోకంలో ఆయన గురించిన ప్రస్తావన ఎక్కడ బయటికి రాకుండా ఆయన 30 సంవత్సరాలు గడిపినాడు. చివర 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన లోకంలో ఆయన సంచారం చేసి ప్రజలను కలుసుకున్నాడు. ఆయనను కలుసుకున్న లేదా ఆయన కలుసుకున్న ప్రజలు చదువుకున్న విద్యావంతులు కాదు, ధనికులు కాదు, నాగరిక జనాంగం కాదు. ఆయన నాగరిక జనము దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అధికమైన విద్యా పాండిత్యం గల వారి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన నేర్చుకోవడం మరి చిన్న వయసులో ఆయన ప్రభు దగ్గర మరి బోధకుల దగ్గర నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకోకుండా బయటికి బహిరంగ ప్రదేశాలకు బోధించడానికి వెళ్ళలేదు. ఆయన నేర్చుకున్నాడు. ఈ మాటలన్నీ కూడా మనం ఇంత మునిపే చదువుకున్నాం. కనుక యెరూషలేములో ఆయన బోధకుల ఎదుట ఉండి ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకున్న మీదటనే ఆయన యుక్త వయసు వచ్చినప్పుడు 30 సంవత్సరాల యవన ప్రాయంలో ఆయన ప్రజల మధ్యకు వెళ్ళాడు. ఎటువంటి ప్రజలను ఆయన కోరుకున్నాడు, ఎవరి మధ్యన ఉండాలని కోరుకున్నాడు, ఎవరికి బోధించాలని కోరుకున్నాడు అంటే విద్య లేని పామరులు, అనాగరికులైన వారు, సముద్ర తీర ప్రాంతంలో ఉండువారు, నల్లని వారు, మొరటు వారు, నాగరికత లేని ప్రజలు, అనాగరికులు, విద్య లేని పామరులు, వారి దగ్గరనే ఆయన జీవితం, చివరి 3.5 సంవత్సరాల జీవితం. కనుక యేసు ప్రభు యొక్క ఒక జీవితం అంతా కూడా మనం ఆయన పుట్టిన మొదలుకొని ఆయన చనిపోయినంత వరకు కూడా ప్రభు దీన స్థితినే కోరుకున్నాడు. దీనులను ఉద్ధరించడానికి వచ్చిన వాడు కనుక ఆయనంతా దీనత్వం చూపడానికి గాను దీనుల చెంతనే ఆయన చివరి 3.5 సంవత్సరాలు గడిపినట్టు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుని దూత ప్రకటించగానే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు ప్రభువైన క్రీస్తు అని దేవుని దూత చెప్పినప్పుడు, దేవుని దూత ప్రకటించి ఒక మాట అంటుంది, దానికి ఇదే సూచన అని సూచన కూడా కళ్ళారా కనబడేట్టుగా. ఏమిటి ఆ సూచన అంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అని 12వ వచనంలో ఆ మాట కనబడుతుంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి
చూడండి, ఆ శిశువైన యేసుకు క్రీస్తుకు ఆయన చుట్టిన వస్త్రాలు పొత్తిగుడ్డలు అంటే మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద విలువైన మరి వస్త్రాలు కావు, సామాన్యమైన ఒక దీనుడు పేదవాడు ఉపయోగించేటువంటి దుస్తులే మరి శిశువుకు చుట్టడం జరిగింది. 12వ వచనంలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట, తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. ఎప్పుడైతే ఆ దూత ఆ విషయాన్ని చెప్పారు, వెంటనే పరలోకం నుండి ఒక గొప్ప సమూహం, దూతల సమూహం సర్వోన్నతమైన స్థలములలో ఆ పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. క్రిస్మస్ అంటే దేవుని స్తుతించుట. ఇక్కడ యేసుక్రీస్తును స్తుతిస్తున్నారు, దేవుని స్తోత్రము చేయుచుండి. అలాగనే 20వ వచనం కూడా మనం గమనిస్తే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళి. గొర్రెల కాపరులు కూడా ఏం చేస్తున్నారు అన్నప్పుడు దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళిరి అని. పరలోకం నుండి దూతల సమూహము దిగి వచ్చారు. ఆ పాటికే యేసు బెత్లెహేములో పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అనేటువంటి ఆ ప్రకటన చేయబడగానే పరలోకములోని దూతల సమూహము అంటే లార్జ్ గ్యాదరింగ్ అనే ఒక మాట ఉంది, హ్యూజ్ గ్యాదరింగ్ అనే మాట ఉంది, హ్యూజ్ గ్రూప్. మల్టిట్యూడ్స్ అనే మాట కూడా ఉంది. మల్టీ అంటే బహు అని అర్థం, బహు అనే మాట కనుక గొప్ప సైన్యం సమూహము అనే మాట. దూతతో కూడా ఉండి దేవుని స్తుతిస్తుంట అట కనపడుతుంది. అలాగనే గొర్రెల కాపరులు కూడా దేవుని స్తుతిస్తున్నారు. యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో మెయిన్ ఈవెంట్ అని అంటారు. ఏంటి మెయిన్ ఈవెంట్? ముఖ్యమైన కార్యం ఏంటి? ముఖ్యమైన ఈవెంట్ ఏంటి? ఈవెంట్ అంటే ఉత్సాహభరితముగా చేసే ఒక కార్యక్రమం అని అర్థం. ఉత్సాహభరితముగా జరిగించేటువంటి ఒక ఘనమైన కీర్తి ప్రతిష్టలను కలగచేయటానికి చేసేటువంటి ఒక మంచి కార్యము అని అర్థం. క్రిస్మస్ అన్నది కూడా ఒక ఈవెంట్. క్రిస్మస్ అన్నది దేవుని నామమును ఘనపరచుట కొరకైన ఒక గొప్ప కార్యం. కనుక క్రిస్మస్ అనగానే మనకు వెంటనే మన మనసుల్లో ఏమి రావాలి అన్నప్పుడు శిశు అయిన క్రీస్తును ఆనాడు పరలోకము నుండి వచ్చిన దూతల సమూహము, పొలములో గొర్రెలు కాచుకునే పాములైనటువంటి నాగరికులైన గొర్రెల కాపరులు, వారు ఇరువురు చేసిన పుణ్యకార్యం, పవిత్ర కార్యం, ఘనమైన కార్యం ఏమిటి అన్నప్పుడు శిశువైన క్రీస్తును స్తుతించి ఆరాధించి అని మనం చూస్తున్నాం. కనుక క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్ ఆఫ్ గాడ్. దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుటే క్రిస్మస్ తప్ప మరేమి కాదు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా మత్తయి సువార్తలో మనం అనేక సార్లు చదువుకుంటున్నది, ఎంతో దూరం నుండి దేశము కాని దేశం, సరిహద్దు కాని సరిహద్దు నుండి, సరిహద్దు అవతల నుండి, భాష కాని భాష మాట్లాడేవారు, దేశం కాని దేశం నుండి వచ్చిన వారు, బయటి దేశం నుండి వచ్చిన వారు, సరిహద్దులు దాటుకొని వచ్చిన వారు, ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం చేసిన వారు, దాదాపుగా 2 సంవత్సరాల ప్రయాణం చేసి వచ్చిన వారు
అంతటి సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గర ఆ శిశువు దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ తల్లి కూడా ప్రక్కన ఉంటే తల్లిని చూచారు. కానీ ఆరాధించింది మాత్రం ఆయనను పూజించిరి అని మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం లేదా 10-11లో ఆ మాటలు కనబడతాయి. తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చిన జ్ఞానులైన వారు దేశం కాని దేశం నుండి భాష కాని భాషను మా ప్రజల నుండి వారు 2 సంవత్సరాలుగా ప్రయాణం చేసి మరి బెత్లెహేమునకు వారు వచ్చి అలా వస్తున్నప్పుడు వారు ఊరక రాలేదు. పెట్టెలను మోసుకొని వచ్చారు. ఆ పెట్టెలు కూడా అందులో 3 వస్తువులను ఉంచుకొని వచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలము అనే 3 వస్తువులను మోసుకొని వచ్చారు. వాటన్నిటి ఒక పెట్టెలో పెట్టుకొని. పెట్టె అనే మాట వేరు, సంచి అనే మాట వేరు. సంచిలో తీసుకొని రాలేదు. సంచి తేలికగా ఉంటుంది, పెట్టె బరువుగా ఉంటుంది. అది రేకుతోనైనా చేసి ఉండవచ్చు, మరొక లోహంతోనైనా చేసి ఉండవచ్చు, మరొక మెటీరియల్తో. మెట్టుకు ఆ పెట్టె అనే మాట ఎప్పుడు దళసరిగా మందంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. అది గట్టిగా ఉంటుంది, కటువుగా కూడా ఉంటుంది. అటువంటి పెట్టెను తల మీద పెట్టుకొని లేదా భుజముల మీద పెట్టుకొని వారు మోసుకొని వచ్చారు. ఎంతో దూరం నుండి వారు మోసుకొని వచ్చారు. బరువైన పెట్టెలో వారు పెట్టుకొని వచ్చారు. అందులో ఉన్నది బంగారు కూడా బరువు, లోహం అది కూడా ఒక మెటీరియల్ కనుక అది కూడా బరువే. అలాగూ బంగారమును, సాంబ్రాణి, బోలమును ఆ పెట్టెలో పెట్టుకొని ఎత్తుకొని మోసుకొని వారు అర్పించి, ఇంకో మాట కూడా మనం గమనిస్తే తమ పెట్టెలు అనే మాట ఒక పెట్టెలో కాదు. చాలా మంది జ్ఞానులు వచ్చినప్పుడు తలా ఒక పెట్టెను మోసుకొని వచ్చినారు కాబోలు. అక్కడ పెట్టెలు అనే మాట కనబడుతుంది. పెట్టెలు విప్పి అనే మాట. ఒక పెట్టె కాదు, చాలా పెట్టె. ఎంతమంది వచ్చారో వారందరూ కూడా పెట్టెలు సహజంగా తల మీద పెట్టుకొని వస్తారు. సంచులైతే భుజాలకు తగిలించుకుంటారు. తగిలించుకుంటే బరువు తేలికగా ఉన్నట్టు ఉంటుంది, మోయడం సులభం. కానీ పెట్టెలను తల మీద పెట్టుకొని వస్తా ఉన్నారు. బరువైన పెట్టెలను బంగారము, బోరము, సాంబ్రాణి పెట్టుకొని పెట్టె నిండా పెట్టుకొని ఆ పెట్టెను తలకెత్తుకొని సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ కాలినడకన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు శిశువును చూడ్డానికి వచ్చారు. అలాగూ బెత్లెహేములకు వచ్చి చూడగా మొదట తల్లి కూడా కనబడింది. అక్కడ ప్రక్కన ఉంది తల్లిని. మరియను ఆ మాట ఏమైనా చదువుతున్నాము. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి వెంటనే సాగిలపడ్డారు, మోకాళ్ళు పొంగినారు. తర్వాత ఏం చేశారు? ఆయనను పూజించినారు. దే వర్షిప్డ్ హిమ్, ఆయనను ఆరాధించిరి. కనుక తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించారు. పరలోకంలో వచ్చిన దూతల సమూహము ప్రభువును ఆరాధించారు. అడవిలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు సైతం ప్రభువును స్తుతించినారు, ఆరాధించినారు అని ఈ ఆరాధన 3 సార్లుగా కనబడుతుంది ఈ సందర్భంలో. ఒకటి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడినట్టు తూర్పు దేశపు జ్ఞానులైన వారు శిశువైన యేసును ఆరాధించినారు, పూజించినారు.
అలాగే పరలోకం నుండి వచ్చిన దూతల సమూహము శిశువైన యేసును స్తోత్రము చెల్లించిరి, స్తోత్రము చేశారు అని, దేవుని స్తోత్రము చేసిరి అని మనం చదువుతాము. ఆ తర్వాత మనం అక్కడ 20వ వచనంలో చూసినప్పుడు ఆ గొర్రెల కాపరులు సైతం వారు అంతవరకు, ఇంకో మాట కూడా గమనిస్తే గొర్రెల కాపరులు అప్పటికి మూడవ జాము తెల్లవారుజామున ఆ చిట్ట చివరిగా ఎక్కడో పొలములో ఉన్నటువంటి గొర్రెల కాపరులు మొట్టమొదట వాళ్ళ దగ్గరికి రాలేదు. ఈ యొక్క ప్రకటన చివరిగా వచ్చింది వారికి, మూడవ జాము తర్వాత వచ్చింది. అప్పుడు బాగా నిద్రలో ఉన్నారు, చలికి వణికిపోతా ఉన్నారు. అలాంటి వారికి ఈ స్వరం వినపడినప్పుడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు అనే మాట వినగానే వెంటనే అనే మాట కూడా మనకు కనబడుతుంది. గొర్రెల కాపరులు తమతో చెప్పనట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళిరి. అలాగే ప్రియులారా, ఈ సందర్భంలో 3 రకములైన వ్యక్తులు 3 స్థలముల నుండి 3 విధములుగా 3 దిక్కుల నుండి వచ్చి యేసు అనే శిశువును బెత్లెహేములో చూచి కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి వారు ఎరిగి దేవుని స్తుతించి ఆరాధించిరి అని మనం గమనిస్తున్నాం. 3 దిక్కుల నుండి 3 స్థలముల నుండి 3 రకములైన వ్యక్తులు యేసును చూడవచ్చి సాగిలపడి ఆయన ఆరాధించిరి అని మనం చూస్తున్నాం. దూర దేశం నుండి, పరాయి దేశం నుండి ప్రయాణం చేసి వచ్చిన జ్ఞానులు, పరలోకం నుండి ఇంకా అంతకంటే దూరం, భూమికి ఆకాశం ఎంత ఎత్తున్నదో మనకు తెలియదు, అంతటి సుదీరమైన స్థలము నుండి సైన్య సమూహముగా దేవుని దూతలు వచ్చి యేసును ఆరాధించుట చూచాము. ఎక్కడో పొలములో దూరముగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు సైతం మూడవ జామున మాట విన్నప్పుడు వారు మరి నేరుగా వచ్చి వారు యేసును చూచి ప్రభువును ఆరాధించినారు. జ్ఞానులు ఆరాధించారు, తూర్పు దేశపు జ్ఞానులు. ఇదిగో మరొక వైపున గొర్రెల కాపరు జ్ఞానము లేని వారు ఆరాధించినారు. గమనించారా? వీరు 2 చెరొక దిక్కు నుండి వచ్చారు. ఒకరేమో పరాయి దేశం నుండి వచ్చారు, దేశం కాని దేశం నుండి వచ్చారు. మరొకరేమో పొలములో నుండి, అడవిలో నుండి, అరణ్యములో నుండి వచ్చారు. తలా ఒక దిక్కు నుండి వచ్చారు. పైనుండి 3 దిక్కులు, ఒకటి కుడివైపున, మరొకరు ఎడవైపున అన్నట్టు, మరొకరు పైనుండి వచ్చినట్టుగా యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆరాధించిన వారు 3 సమూహాలు, 3 స్థలముల నుండి, 3 దిక్కుల నుండి గొప్ప స్వరములతో వచ్చి దేవుని స్తుతించిరి అని ఈ 3 సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు క్రీస్తును పూజించినంతగా ఎవ్వరు భూలోకములో ఇన్ని దిక్కుల నుండి, ఒకవేళ కుడివైపు నుండి లేదా ఎడమ నుండి, పడవర నుండి లేదా తూర్పు నుండి, ఉత్తరం నుండి లేదా దక్షిణం నుండి వస్తారేమో కానీ జనం పైనుండి వచ్చి దేవుని స్తుతించే ఆ దూతల సమూహం ఎవరు పుట్టినప్పుడు రాలేదు. ఎవరు పుట్టినప్పుడు పరలోకము నుండి అత్యున్నతమైన దేవుని సింహాసనం దగ్గర నుండి ఎవరు భూలోకానికి వచ్చి దేవుని ఆరాధించలేదు. ప్రియులారా, గమనించండి, ఈ భాగంలో మనం చూసినప్పుడు మరి 1-2 మాటలు మనం గమనిద్దాం. యేసు శిశువుగా ఉన్నప్పుడు, ఆ బెత్లెహేములో పుట్టినప్పుడు ఏమేమి సంగతులైతే బోధించబడ్డాయో ఆ సంగతులు విన్నవారు, ఆ సంగతులను చూచిన వారు, విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచూ స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళిరి అని మనం 20వ వచనంలో చదువుకున్నాం కదా. విన్నవి, కన్నవి, చూచినవి అని అర్థం. కన్నవాటి
వారు యెరూషలేము బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు ఏం చూచారు? శిశువును గురించి చూచారు. శిశువైన యేసు ఎంత అందముగా, ఎంత సుందరముగా కనబడినాడు. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయములు చదువుతాం కదా. ఏమని చదువుతాం? 10,000 మంది కంటే ఆయన సుందరుడు అని. అనేక వేల మందిలో గుర్తించదగిన అతి సౌందర్యవంతుడు అని. ఇంకా శిశువుగా ఉన్న యేసు ఎంత సుందరముగా, అందముగా, రూపవంతుగా కలిగి ఉన్నాడు. అలాంటి యేసును చూచారు. కన్నవాటిని బట్టి విన్నారు. రక్షకుడు బెత్లెహేములో పుట్టాడు అనే మాటలు విన్నారు. చూచారు, విన్నారు, లేదా విన్నారు, కన్నారు. ఏవైతే చూచినారో, దేనైతే చూచారో, ఎవనైతే చూచారో, దేనైతే విన్నారో, చూచిన దాన్ని, విన్న దాన్ని బట్టి ప్రభును ఆరాధించారు వారు. అలాగే తూర్పు దేశ జ్ఞానులు కూడా వచ్చి శిశువును చూచినారు. దేవుని యేసు ప్రభువును ఆరాధించినారు. పరలోకం నుండి సైన్య సమూహం దిగి వచ్చి యేసును చూచారు. వారు చూచిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి వారు ప్రభువును ఆరాధించారు. మనం కూడా యేసు ప్రభువుని గురించి వినువారముగాను, చూచేవారంగాను, అట్టి అనుభవం కలిగిన వారమై ప్రభువును ఆరాధించవలసి ఉన్నాం. ప్రియమైన సోదరుడా, సోదరి, ప్రభువును చూస్తున్నావా? ప్రభువును గురించి వింటున్నావా? 2 మాటలే. ప్రభువును చూచిరి, ఆయన గురించి విన్నారు, వారు ప్రభువును ఆరాధించారు. ప్రభువును ఆరాధించాలి అంటే ఆరాధించే హృదయం, ఆరాధించే మనసు, సాగిలపడేటువంటి దీనత్వం, తగ్గింపు రావాలంటే ప్రభువును గురించి వినాలి, ప్రభువును చూడాలి. ప్రభువును గురించి వినకుండా ఆరాధన స్వభావం, ఆరాధన హృదయం మనలో రాదు. ప్రభువును గురించి వినాలి, ప్రభువును గురించి వినాలి, ప్రభువును చూడాలి. ఈ అనుభవంలో ఉన్నవారే ప్రభువును ఆరాధించగలరు. ప్రభువును గురించి వింటున్నావా? ప్రభు స్వరాన్ని వింటున్నావా? ఎలా వినగలం? ఇప్పుడు మనకున్న సౌకర్యం, మనకున్న సిస్టం, మనకున్న ఏర్పాటు ఏమిటంటే దైవవాక్యం. ఈ దైవవాక్యం, దీని ద్వారానే మనం వినాలి దేవుని స్వరాన్ని. వేరొక మార్గం ఇప్పుడు లేదు మనకు. ఇంతవరకు కళల రూపంలో దేవుడు మాట్లాడేవాడు. ఆ కాలం చెల్లిపోయింది. స్వప్నమందు కానీ, కళల యందు కానీ దేవుడు ఈ రోజు ప్రత్యక్షం కాడు. దేవుని యొక్క స్వరం వెల్లడైంది ఈ పాటికే. అది వాక్య రూపంలో వెల్లడైంది. ఆ వాక్యమే గ్రంథస్థం చేయబడింది. దాన్ని బైబిల్ అంటాము. బైబిల్లో వ్రాయబడిన వాక్యము ద్వారానే మనం వినవలసి ఉన్నాము. చదువుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగాను, ఇతరులు వివరించి చెప్తున్నప్పుడు వినటం ద్వారా దేవుని మాట వింటున్నట్టుగా, వినుట అనే అభ్యాసం, అలవాటు, ఆశ మన హృదయాల్లో కలిగి ఉంటే చదువుకున్న ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువుకున్న ప్రతి భాగము నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువుకునే ప్రతి పత్రిక నుండి, ప్రతి సువార్త నుండి, ప్రతి గ్రంథము నుండి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. చదువుకునే ప్రతి ప్రవక్తల గ్రంథము నుండి ఆ ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అది నాడు మనకున్నటువంటి సౌలభ్యం, సౌకర్యం, అందుబాటైన మాధ్యమం. దాని ద్వారానే తప్ప, మాధ్యమం అంటే ఒక భాష, ఒక వ్యక్తి యొక్క భావాన్ని వ్యక్తీకరించడానికి ఉండేటువంటి భాష. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అనేక భాషలు కావచ్చు. అలాగూ బైబిల్లో మనకు రాయబడినదే మాధ్యమం, మీడియా. మీడియా మనకు వయా మీడియా. ఏదైనా వార్త రావాలంటే మరి సోషల్ మీడియా అంటాము, ఎలక్ట్రానిక్స్ మీడియా అంటాము, టీవీల ద్వారా వచ్చే మీడియా అని అంటాము. ఇలాగూ మీడియా ద్వారా మనకు అవతల నుండి యువతలకి సమాచారం వచ్చినట్టు, ఇదిగో బైబిల్ అనే మీడియా ద్వారా మనకు సమాచారం వస్తుంది. దేవుని గురించి మనకు తెలుస్తుంది. అది వినాలి మొదట. రెండవదిగా దాన్ని చూడాలి. యేసు ప్రభువును వాక్యములో అందుకే అంటాడు, నన్ను
వెదకువాడు నన్ను కనుగొనును అన్నాడు. అట్టి వానికి నన్ను నేను కనపరచుకుందును అని అంటాడు. నన్ను వెదకే వానికి నేను కనబడుతాను. నన్ను వెదుకు వానికి నేను కనబడుతాను. నన్ను నేను అతనికి కనపరచుకుంటాను అని యిర్మీయా గ్రంథంలో అంటాడు. ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని వెతికినామా మనం? యెషయా గ్రంథంలో అంటాడు కదా, వెదకని వానికి నేను దొరికి తిని అన్నాడు. మనం వెదకలేదు ప్రభును. అవును, నేను కూడా వెదకలేదు. మనం ఎవరం వెదకలేదు. అయితే వెదకని వారికి దేవుడు ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. అందుకే నశించిన దాని వెదకి రక్షించడం క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాను అని చదువుతాను. నశించిన దాని వెదకి కనుగొని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. మనం కూడా దేవుని వెదికినట్లయితే మనం కనుగొనగలం. మనం వెదికినట్లయితే ఆయనే మనకు ప్రత్యక్షపరచుకుంటాడు అని మనం దేవుని యొక్క వాక్యం మనం చూడవచ్చు. అలా అయితే మనం కూడా దేవుని వెదకాలి. దేవుని వెదకాలి. ఎట్లా వెదకాలి? ఆయన వాక్యాన్ని చదువుతూ 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 వాక్యములో గుప్తమైన, వాక్యములో మర్మమైన, వాక్య రూపములో మరుగుగా ఉండిన ఆ ప్రభును వాక్యములోనే మనం వెదకవలసిన వారు ఉన్నాం. వేరొక మార్గం లేదు, వెదికే మార్గం. దేవుని ఎవరైనా వెదక గోరెడలా దేవుని యొక్క వాక్యము ద్వారానే వెదకాలి. వాక్యములో వాక్య రూపమైన యేసుక్రీస్తును అందులోనే మనం కనుగొనాలి. వేరొక రూపం, వేరొక మార్గం లేదు. ఈరోజు దేవుని వెదకగోరే వారు ఎవరైనా సరే ఆయన వాక్యము ద్వారా దేవుని వెదకవలసిన వారుగా ఉంటున్నారు. అలాగు నన్ను వెదకు వారికి నేను దొరుకుతాను అని కూడా అన్నాడు. నన్ను నేనే కనపరచు ఎదురొస్తాను అన్నాడు. నన్ను ఎవరైనా ఆసక్తితో, శ్రద్ధతో, భయభక్తులతో, ఇష్టపూర్వకంగా నన్ను వెతికినట్లయితే, నన్ను వెదకగోరినట్లయితే, ఆశ కలిగిన వారై నన్ను వెదకగోరినట్లయితే, నేనే ఎదురుగా కనబడి వారికి నన్ను నేను కనపరుచుకుంటాను. చాటు చోటుల్లో కాదు, కనబడినటువంటి ఒక భ్రమలో కాదు, ప్రత్యక్షంగా నన్ను నేను కనపరుచుకుంటాను అన్నట్టుగా ఆయన అంటాడు. కాబట్టి ఎక్కడ వెదకాల ప్రభును అంటే ఆయన వాక్యంలో వెదకాలి. ఆయన గురించి ఎక్కడ వినాలి ఆయన స్వరాన్ని అంటే ఆయన వాక్యం ద్వారానే ఆయన స్వరాన్ని మనం వినాలి. అలాగూ చూచి యేసును కనుగొని యేసును పూజించి ఆరాధించిన 3 రకముల వ్యక్తులు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశం జ్ఞానుడైతేనేమి, లూకా సువార్త 2వ అధ్యాయంలో మరి గొర్రెల కాపరులైతేనేమి, పరలోకము నుండి వచ్చిన దూతల సమూహం అయితేనేమి, వీరందరూ యేసును కనుగొన్నారు. యేసును కనుగొన్నారు, చూచినారు కల్లారా, యేసు ప్రభువును ఆరాధించినారు. క్రిస్మస్ నెలలో ఉంటున్నాము. 25వ తేదీన క్రిస్మస్ అని లోకమంతా అంటుంది, అనుసరిస్తున్నారు. మనం కూడా కాదని చెప్పడానికి మనం వీలు కాదు. కనుక దాన్ని అంగీకరించవలసింది. యేసు ప్రభు లోకంలో పుట్టిన సంగతి ఇదిగో ఇక్కడే మనం చదువుకున్నాము. దావీదు పట్టణందు రక్షకుడు మీ కొరకు పుట్టిన దినం ఉంది. అట్లయితే మనం ప్రభువును ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. 1-2 మాటలు మాత్రమే నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, వీరు 8వ దినమున యేసుక్రీస్తును సున్నతి చేయుట కొరకు యెరూషలేమునకు తీసుకుని పోయారు శిశువు. ఆ సందర్భంలో అక్కడ యెరూషలేము దేవాలయంలో సొమయోను అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు శిశువును చేతులలో పెట్టుకున్నాడు. చూడండి, 28వ వచనములో శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు. ఇది 4వ వ్యక్తి. సొమయోను అనే వ్యక్తి యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. భక్తిపరుడైన వాడు, నీతిమంతుడైన వాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అయితే ఆ వ్యక్తి శిశువును చేతులతో ఎత్తుకున్నాడు, ఆకాశం తట్టు
చూపిస్తున్నాడు శిశువును. ఏమంటాడు? ఆయన తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుతూ అనే మాట చూస్తున్నాం. తూర్పు దేశ జ్ఞానులు స్తుతించినారు. పరలోకం నుండి దూతల సమూహం దిగి వచ్చి యేసును చూచి స్తుతించారు. పొలములో ఉన్న గొర్రెల కాపరులు వచ్చి యేసును చూచి ప్రభును స్తుతించినారు. ఇదిగో ఇదిగో దేవాలయములోని షిమయోను అనేటువంటి ఈ వ్యక్తి నీతిమంతుడైన వాడు శిశువును చేతులలో పెట్టుకొని ఆయన చూచి దేవుని స్తుతిస్తూ ఏమన్నాడు చూడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. శిష్యుని చూచి చేతుల్లో పెట్టుకొని చూస్తుండగానే అతనిలో సమాధానం, గొప్ప సమాధానం పొందినాడు. అంటూ ఏమన్నాడు? అన్యజనులను బయలుపరచుటకు వెలుగుగాను నీవు వచ్చావు. అవును, యేసు క్రీస్తు వెలుగు. ఆ శిశువైన యేసు ఒక వెలుగు లోకానికని ఆ సందర్భంలో పలుకుతున్నాడు. కనుక షిమయోనుది కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 35వ వచనంలో చూడండి, అక్కడ ఒక ఆమె అన్నా అనే ప్రవక్తి కనబడుతుంది. అన్నా అనే ప్రవక్తి కనబడుతుంది. 36వ వచనంలో ఆషేరు గోత్రికురాను సమూయేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధురాలైంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా 38వ వచనంలో ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. అన్నా అనే ప్రవక్త కూడా యేసును చూచి దేవుని కొనియాడుతుంది, అంటే దేవుని స్తుతిస్తూ. చూశారా? 5 మంది దేవుని స్తుతించి ఆరాధించారు. ఆ తర్వాత వారందరూ తమ తమ స్థలాలు తిరిగి వెళ్ళినారని మనం చూస్తాము. అయితే బాలుడైన యేసు జ్ఞానముతోనూ భయభక్తులతోనూ ఎదుగుచుండెను అని మనం దేవుని వాక్యం చూస్తున్నాం. ఉదయకాలం ప్రభును స్తుతించుట, క్రిస్మస్ అంటే ప్రభును ఆరాధించుట. క్రిస్మస్ లో ప్రాథమికమైన ముఖ్యమైన భాగము ఏమిటి అంటే ప్రభును స్తుతించి ఆరాధించుట అని మనం చూస్తాం. అలాగే మన హృదయాల్లో క్రీస్తును కలిగిన వారమై దేవుని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవ జీవితమే మనకు ఒక క్రిస్మస్. ప్రభులో ఆనందించడమే ఒక క్రిస్మస్. ప్రభుతో సమాధానం కలిగి ఉండడమే క్రిస్మస్. ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధించడమే మనకు క్రిస్మస్. ఇట్టి క్రిస్మస్ను మనం జరుపుకుందాము గాక. ప్రభు ఈ మాటలను దీవించును గాక.